నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మనం మొదట్లో చెప్పుకున్నామండి. ఇక్కడేంటి? నిత్యత్వం. మళ్ళా కాలం అయిపోయిన తర్వాత నిత్యత్వం. మధ్యలో కాలం. అంటే ఈ కాలంలోనే మనం ఉన్నాం. ఈ కాలంలోనే ఆదాము ఉన్నాడు. ఈ కాలంలోనే మోషే ఉన్నాడు. దేవుడు ఈ భూమి, ఆకాశం, సృష్టి ఇవేవి చేయకముందు అంటే కాలం లేదండి. అంటే ఇప్పుడు మనం సమయం ఎంత అంటే సమయాన్ని చూసి ఎన్నో సంవత్సరం, ఎన్నో నెల అన్నీ లెక్కేస్తున్నామండి. ఎందుకు? ఈ భూమి తిరగడాన్ని బట్టి సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకు ఒక కాలం ఉందండి. అదే ఈ భూమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అవేవి దేవుడు సృష్టించక ముందు ఉండేదాన్ని నిత్యత్వం అన్నారండి. ఒక భూమి, మనకొక కాలం, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి దాన్ని మనం కాలం అన్నామండి. మానవుడు నివసిస్తున్నాడు ఇక్కడ ఈ కాలంలో. మానవుడు పుట్టక ముందు ఈ కాలం లేదు, నిత్యత్వం ఉందండి. ఈ భూమి సృష్టి అంతా అంతమైపోయాక మళ్ళా కాలం ఉండదు, మళ్ళా నిత్యత్వం. అయితే మనం ఇంకా బైబిల్ చరిత్రలోకి మొదట్లోకి వెళ్ళలేదండి. ఇంకా సృష్టి ప్రారంభంలోకి వెళ్ళకుండా ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ నిత్యత్వం గురించి ఆలోచిద్దామండి. ఇక్కడి నుంచి మనం వెళ్దాం. ఈ వారం మనం నిత్యత్వం గురించి ఆలోచిద్దామండి. నిత్యత్వంలో ఎవరెవరు ఉన్నారు? ఆ నిత్యత్వంలో ఈ దేవుడు ఇంకా సృష్టిని చేయకముందు ఆయనకున్న ఉద్దేశాలు ఏంటి, ప్లానింగ్ ఏంటి? అంతేకాకుండా మెయిన్ క్రైస్తవుడు ఇది నేర్చుకొని బైబిల్ చదువుకోవాలండి. దైవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు, ఆ విషయం మనకి క్రీస్తు సంఘం అందరికీ కూడా అవగాహన ఉండాలని. అంటే తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, అసలు ఏమై ఉన్నారు, ఎవరి స్థానం ఏంటి, ఇవన్నీ తెలియాలా లేదా విషయాలను ఈరోజు ఆలోచించి నిత్యత్వం వరకు ఈరోజు ఆలోచించి తర్వాత వారం నుంచి మనం సృష్టి క్రమంలోనికి వెళ్దామండి. దేవుడు సృష్టిని ఎలా తయారు చేశాడు అనేది వచ్చే వారం చూద్దాం. అయితే ఈ వారం ఈరోజు చాలామంది సంఘాల్లో జరిగే ఆరాధనలో ఎవరి పేరు వినపడుతుందండి? దైవత్వంలో ఉన్న వ్యక్తుల్లో యేసుప్రభు పేరు. ఆరాధన మొదటి నుంచి అయిపోయేంత వరకు యేసయ్య యేసయ్య యేసయ్య, పాటలు, వాక్యం, ప్రార్థన స్టార్టింగ్లోనే యేసయ్య ప్రభువా మొదలెడతారు. మళ్ళీ లాస్ట్లో ఈ క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి అంటారు. అంటే ఏమైనా అర్థం ఉందా అక్కడ? యేసు ప్రభుకి ప్రార్థన చేసి మరలా యేసునామంలో అడగడం ఏంటి? అంటే తండ్రి అనే ఆ పాత్ర అసలు గుర్తించట్లేదండి. యేసుప్రభు పాటలే పాడుకుంటున్నారండి, ఏసయ్య 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 అనే. అసలు ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి ఒక అవగాహన ఉండాలని మనం. ఇప్పుడు చాలామంది ఏమని నమ్మేవారు ఉన్నారంటే పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడే యేసుప్రభులాగా వచ్చారు, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ దేవుడే పరిశుద్ధాత్మలాగా వచ్చారు. అంటే దేవుడు కాలాన్ని పంచుకున్నాడా? ఈ కాలంలో నేనుంటాను, ఈ కాలంలో నువ్వు యేసుప్రభులా ఉంటాను, ఈ కాలంలో పరిశుద్ధాత్మలా ఉంటాను, కాలాలు పంచుకోలేదండి. అంటే మనకు ఒక అవగాహన లేకపోతే మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్ చరిత్రలో మనకు అర్థం కాదండి. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నారు, ఆయనే యేసుప్రభులాగా వచ్చారేమో, ఆయనే పరిశుద్ధాత్మలాగా ఇప్పుడు ఉన్నారేమో. అంటే మనం ఎక్కువ ఏం చూస్తామంటే అంటే ఇతర మతాల్లో ఆ దేవుడు మరొక అవతారం ఎత్తారు, మరలా ఇంకొక అవతారంలో వచ్చారు, మరలా ఇంకొక అవతారంలో వచ్చారని చాలామంది నమ్ముతారండి. అంటే వేరే మతాల్లో అలాగా అలా దేవుడు అవతారాల్లో రాలేదండి. తండ్రి అయిన దేవుడే మరలా యేసుప్రభులాగా రాలేదండి. ఆ ముగ్గురి ఉన్న సందర్భాలు కూడా మనకు బైబిల్లో కనపడతాయండి. కాబట్టి అక్కడికి వెళ్ళే ముందు ప్రాథమికమైన విషయాల నుంచి మొదలు పెట్టుకుందాం. అసలు ఆ నిత్యత్వం నుంచి కదా మనం బైబిల్ చరిత్ర ప్రారంభించాలనుకున్నాం కదండి. కాబట్టి అసలు నిత్యత్వంలో ఎవరెవరు ఉన్నారు మొదట అది ఆలోచిద్దామండి. ఇది కొంచెం బేగా ముగించడానికి ట్రై చేస్తానండి. నిత్యత్వంలో ఎవరెవరు ఉన్నారు? అసలు ఫస్ట్ తండ్రి అయిన దేవుడు ఉన్నారండి. ఆ వచనాన్ని చూద్దామా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. మీరు వచనాలు ఒకళ్ళు నోట్స్ రాసుకునే వాళ్ళు వచనాలు వేసుకున్నాం. అన్నిటికీ వచనాలు వేస్తే మనకు సమయం ఎక్కువ అయిపోద్ది.
నేను చెప్పినప్పుడు మీరు వచనాలు వేసుకోండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నారంటండి? అక్కడ నిత్యుడగు దేవుడు అనే మాట ఉందా లేదండి? అంటే దేవుడు నిత్యుడు, ఆయనకి పుట్టుక చావు లేనివాడు దేవుడు అంటే. కాబట్టి దేవుడు ఎక్కడున్నారంటండి? దేవుడు నిత్యత్వంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారండి. ఇంకా ఎవరున్నారో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు ఏంటండి? తండ్రి, లోకం పుట్టక ముందు నీ యొద్ద ఏ మహిమ అయితే ఉందో, అంటే ఈ కాలానికి ముందే నిత్యత్వంలో ఎవరున్నారండి? లోకం పుట్టక ముందే నీ దగ్గర ఏ మహిమ ఉందో, అంటే తండ్రితో పాటు యేసుప్రభు ఉన్నారా? నిత్యత్వంలో కాలం లేకముందు నిత్యత్వంలో యేసుప్రభు వారు ఉన్నారండి. ఇంకా ఎవరున్నారు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ కూడా నిత్యుడే. ఆయన సృష్టింపబడిన వ్యక్తి కాదండి, లేదా కొంతకాలం తర్వాత వచ్చిన వ్యక్తి కాదు. నిత్యం, పుట్టుక చావు అసలు ఇవేవి ఉండవండి, ఆది అంతం అవేవి లేని వ్యక్తి పరిశుద్ధాత్మ. యేసు ప్రభు దేవుడు అంటే నిత్యత్వంలో ఉన్న వ్యక్తులండి. ఇంకా ఎవరున్నారు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. దేవదూతలు అనే మాట మనకు కనపడుతుంది కదండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరైనా? యేసు ప్రభు వారండి. దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే దేవుడు ఎలా అయితే ఉన్నారో సేమ్ అలాగే యేసు ప్రభు వారు కూడా. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమంతయునయ్యుండి తన మహిమత్తము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. అంటే అక్కడ ఇంకెవరు కనపడుతున్నారండి? దేవదూతలు ఉన్నారండి. అంటే వీళ్ళు నిత్యులని చెప్పట్లేదండి. దేవదూతలు దేవుని చేత సృజింపబడిన వారే. కానీ నిత్యుడు అనే మాట ఎవరికి ఉపయోగించవచ్చండి? కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత కనుమరుగైపోయే వ్యక్తికి మనం ఆపాదించగలమా? నిత్యుడు అనే మాట ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయన. కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత లేడు అనే వ్యక్తి దేవుడు కాదండి, నిత్యుడు కాదు. ఆయనకి ఆది ఉండకూడదు, అంటే ఆయన ఒకరి చేత సృష్టింపబడిన వాడు అయి ఉండకూడదు. ఆయనే సృష్టికర్త అయి ఉండాలి, తనకు తానుగా ఉండాలి. ఇప్పుడు ఆయన్నే ఇంకొకరు సృష్టించారంటే ఆయన ఎవరో మళ్ళీ దేవుడు అవుతారండి. అంటే అలా వెనక్కి వెళ్ళిపోతే ఎవరో ఒకరు ఉన్నారు. ఎవరో ఒకరు అంటే వీళ్ళు దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ. నిత్యుడు అనే మాట ఉపయోగించబడిందండి. అంటే ఒకరి చేత తయారు చేయబడిన వారు కాదండి. అయితే ఇప్పుడు మనం పరలోకంలో ఎవరెవరు ఉన్నారు అని ఆలోచించామండి. సరే, ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. మనం చాలాసార్లు చెప్పుకునే విషయమే దేవుని సంకల్పం ఏంటి పరలోకంలో అని. కానీ ఇది కొంచెం బేగా ముగించుకొని అక్కడికి వెళ్ళిపోదామండి ఒక 10 నిమిషాల్లో. దేవుని సంకల్పం ఏంటండి? దేవుని సంకల్పం యేసుక్రీస్తు లాంటి కుమారులు, తన పోలికలో తన స్వరూపంలో సృష్టించిన నరులు పాపం చేస్తారని ఆయనకు తెలుసండి. పాపం చేస్తారు. వాళ్ళ హృదయం యొక్క వ్యర్థతని బట్టి వాళ్ళు ఖచ్చితంగా వారికి ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని పాపం చేసినప్పుడు వాళ్ళకి ఎవరి ద్వారా రక్షణ అనుకున్నారు? తన కుమారుని పంపించి ఆయన ఎలా అయితే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారో, మనం కూడా మన పాపం విషయంలో చనిపోయి మన పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన సృష్టిగా యేసు ప్రభులాగా లేచి మనం బ్రతకాలనుకునేది దేవుని సంకల్పం అండి. అంటే దేవుని సంకల్పం క్రీస్తు బలి, ఇంకా క్రీస్తు లాంటి కుమారులు. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 4-6 వచనాలండి. ఇంకోటి ఉందండి,
దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించనో వాళ్ళని పిలిచను అని, వాళ్ళని మహింపరచను. ఈ 2 వచనాలు కూడా మనకు గుర్తుండిపోవాలండి. దేవుని సంకల్పం నిత్యత్వంలో ఇది. ఉమ్. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికై సమస్తము సమకూర్చి అడుగుచున్నవి. ఉమ్. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. అంటే దేవుడు నిత్యత్వంలోనే నిర్ణయించారు? యేసు ప్రభు స్వారూప్యం ఎలాంటిదో, ఆయన గుణాలు ఎలాంటివో అలాంటి వారిని ఆయన ముందుగా నిర్ణయించాడు అంటండి. అంటే ఇలాంటి వారు నాకు కావాలి అని నిర్ణయించాడు తప్ప ఈ వచనాన్ని చదివి ఇప్పుడు పలానా బాలుని దేవుడు పుట్టక ముందే ఎన్నుకున్నాడు, వరప్రసాద్ని నాశనం అయిపోవాలనుకున్నాడు, ఎన్నుకోలేదని కాదండి అర్థం. అంటే ఇప్పుడు రక్షింపబడిన వారు ఉన్నారు, రక్షింపబడలేని వారు ఉన్నారు. ఇప్పుడు ఆ వచనాన్ని బట్టి ఏమనుకుంటామంటే నేను పుట్టక ముందే దేవుడు నేను రక్షింపబడాలని అనుకున్నాడు అని కాదండి. ఆ సంకల్పాన్ని కోరుకున్నాడండి. ఆ సంకల్పంలో మనం ఉన్నాం. అంటే మనం ప్రతి వ్యక్తి ఆ సంకల్పంలో ఉండాలని దేవుని కోరికండి. ఇంకా క్రీస్తు సంఘం ఉందండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. పౌలు చెప్తుంది ఏంటంటే దేవుడు తన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున, అంటే దేవునికి ఒక సంకల్పం ఉందండి. ఆ నిత్య సంకల్పం ఏంటంట? యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ఎవరున్నారు? ప్రధానులు, అధికారులు ఉన్నారంటండి. అంటే దేవదూతల్లోనే వారికి సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం తెలియపరచబడుతుందంటండి. అంటే అక్కడ మర్మం అనే మాట ఉందండి. ఆ మర్మం ఏంటంటే అన్యులకి కూడా రక్షణ ఉంది అనే విషయం సంఘం ద్వారా ఇప్పుడు పరలోకంలో ఉన్న ప్రధానులకి, అక్కడ ఎవరికైనా ప్రధానులకి, అధికారులకి తెలపబడుతుందంటండి. అంటే దేవుడు నిత్యత్వంలో ఉన్నప్పుడే నా కుమారుడు ప్రాణం పెడతాడు, అనేక మంది ఆయన స్వారూప్యంలోనికి, ఆయన రక్తంలో కడగబడి ఆయన స్వారూప్యంలోనికి బ్రతకడానికి సంఘంలోనికి వస్తారు. ఆ సంఘం ద్వారా అన్యులు, యూదులు, అంటే అన్యులకు కూడా రక్షణ ఉందన్న విషయం సంఘం ద్వారా తెలియపరచబడుతుందంటండి. సంఘం ఏర్పడినంత వరకు ఆ విషయం ఒక మర్మంగా ఉండిపోయిందంటండి. అంటే అన్యులకు కూడా రక్షణ ఉందా అని పరలోకంలో ఉన్న దేవదూతలు ప్రధానులకి, అధికారులకి సంఘం ద్వారా తెలియబడబడుతుందంటండి. యేసు ప్రభు ద్వారా అన్యులు కూడా రక్షింపబడతారు అని. అంటే ఇక్కడ ఇంకా ఏముందండి? క్రీస్తు సంఘం అంటే ఇప్పుడు 2 విషయాలు ఆలోచించామండి. నిత్యత్వంలో విషయం మనం ఆలోచిస్తున్నాం. ఎవరెవరు ఉన్నారు? దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, దేవదూతలు ఉన్నారండి. సరే, నిత్యత్వంలో అసలు ఆయన సంకల్పం ఏంటి? ఉద్దేశం ఏంటి? ఆయన ముందు దేవునికి ఒక సంకల్పం ఉంది. అది యేసు ప్రభు మరణం, బలి, క్రీస్తు లాంటి కుమారులు ఎక్కడ? సంఘం ద్వారా తెలియపరచబడాలనేది. ఇది దేవుని ఆలోచన అండి, దేవుని ఉద్దేశం. నిత్యత్వంలో ఉన్నప్పుడు, అంటే కాలం ఇంకా ప్రారంభించక ముందు ఈ సంకల్పంతో కాలం ప్రారంభించబడిందండి. మనుషుల్ని దేవుడు సృష్టించాడు, భూమిని దేవుడు సృష్టించాడు, సమస్తాన్ని, భూమి మీద ఉన్న సమస్తాన్ని దేవుడు సృష్టించాడండి. అయితే మనం ఆ చరిత్రలోకి వెళ్ళే ముందు ఈ విషయాన్ని తెలుసుకొని మనం చరిత్రలోనికి వెళ్దామండి. అంటే ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే ఈరోజు చాలా వరకు ఏమనుకుంటున్నారంటే ఆ తండ్రే యేసుప్రభులా వచ్చారు, ఆ యేసుప్రభు ఇప్పుడు పరిశుద్ధాత్మలా పనిచేస్తున్నారు. అంటే ఆ ముగ్గురు ఉన్న సందర్భాలు తెలియట్లేదండి. కాబట్టి మనం ఈ అవగాహన మనలో ఉండి మనం చరిత్రలోకి వెళ్తే బాగుంటుందని ఈరోజు మనం దాని గురించి ఆలోచిద్దామండి. అసలు నిత్యత్వంలోని దేవుడు నా కుమారుని బలిగా అర్పించాలి అని అనుకున్నారు కదండి. అసలు యేసుప్రభుని బలి ఎందుకు అర్పించడం? మీరు పాపాల కోసం అంటున్నారు.
ఇప్పుడు బలి ఎందుకు అర్పించడం? పాపాల కోసం. నేను క్షమించానంటే అయిపోద్ది కదండి. దేవుడు మీరు పాపాలు చేశాను అన్నారు. తండ్రి నన్ను క్షమించు నాయన, నేను చెయ్యను అన్నాను. అప్పుడు అని మీరు అన్నారు. అప్పుడు దేవుడు సరే నేను క్షమించానంటే అయిపోద్ది కదా. తన కుమారుని పంపించి రక్తాన్ని కార్చి గాయాల పాలు చేసి అవమానాలు పొంది అంత చిత్రవద చేసి అలాంటి మరణం తన కుమారునికి ఎందుకు ఇవ్వడం అసలు? అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తమ కుమారుని పంపిన అన్నారండి. దేవుని ఉద్దేశం మానవుని హృదయం మారాలంటే తన కుమారుడు బలి అర్పించాలండి. అంటే ఇప్పుడు తన కుమారుని పంపించక ముందు ఏం చెప్పాడండి? రాతి పలకల మీద నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండు అన్నాడా? లేదండి. రాతి పలకల మీద రాసి ఇచ్చారండి తన ఆజ్ఞల్ని. మారారా? మారారండి ఎవరైనా? కొద్ది మంది కనబడతారండి భక్తిపరులు పాత నిబంధనలు ధర్మశాస్త్ర కాలంలో. అంటే ఇప్పుడు ఆ బలి వల్ల మనకు పశ్చాత్తాపం అంత ఉండదు. అంటే దేవుడు రాతి మీద రాసి ఇచ్చినవి హృదయంలో రాయబడలేదండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో లంచం తీసుకోకూడదు అని రాస్తారండి. అక్కడ ఆ గోడ మీద ఉన్నంత మాత్రాన్ని మానేస్తారా? పాత నిబంధనలో కూడా రాతి మీద రాసిచ్చిన ఆజ్ఞల్ని హృదయంలో రాయబడలేదండి. మరి మనం హృదయంలో రాయబడాలంటే యేసు ప్రభు మరణం జరగాలండి. అప్పుడు ఈరోజు చాలా మంది చూడండి, ఒకప్పుడు బైబిల్ దూషించిన వాళ్ళు, దేవుని దూషించిన వాళ్ళు, నాకు ఈ దేవుడు అని తెలియక నేను ఇలాంటి మాటలు అన్నాను, లేదా యేసు ప్రభు దేవుని కుమారుడు అని తెలియక నేను ఇలా బ్రతికానని బాధపడే వాళ్ళు ఉన్నారు లేదండి. మనలో ఉన్నారు, మనం ఉన్నాం. ఎంతోమంది మన దగ్గరికి వచ్చి నా పాత జీవితం తలుచుకుంటే ఏడ్చేస్తారండి. ఎంత దరిద్రంగా బ్రతికేవాడిని ఆ యేసు ప్రభు మరణం తెలియక, నాలాంటి వాడి కోసం ఆయన ఎంత త్యాగం చేశాడని ఆ మాటలు మాట్లాడినప్పుడు చాలా మంది ఏడ్చేస్తారని, ఎమోషన్ అయిపోతారు. అంటే యేసు ప్రభు మరణమే లేకపోతే ఆ దేవుని ప్రేమ మనకు అర్థమవుద్దా? ఆ పశ్చాత్తాపంతో మనం మారు మనసు పొందగలమా? కష్టమైపోద్దండి. ఆ రాతి మీద ఇచ్చిన ఆజ్ఞ రాతి మీదే ఉండిపోతే, పేపర్ మీదే ఉండిపోతే మన హృదయంలో రాయబడదు. అంటే కేవలం మన జీవితాలు మారాలని, మన మనసు మారాలని దేవుడు సంకల్పించింది తన కుమారుని మరణం అని. అంటే ఆ మరణాన్ని చూసైనా సరే నాకు నచ్చినట్లుగా బ్రతుకుతారు. వారికి ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకోకుండా నా వైపు తిరిగి నేను చెప్పినట్లుగా బ్రతుకుతారని తన కుమారుని మరణాన్ని కూడా పంపించడానికి కూడా వెనకాడలేదండి దేవుడు. అంటే అంత త్యాగం ఉందండి. ఈరోజు చాలా మంది అడుగుతారండి, దేవుడిని ఎందుకు పంపించాలి అంటే, యేసు ప్రభు మరణం ఎందుకు అసలు? దేవుడిని పాపాలు క్షమించానంటే అయిపోద్ది కదా. దేవుడు క్షమించాలంటే క్షమించేస్తారు, కానీ మనం మారం. మన మనసు మారదండి. నువ్వు ఇలా బ్రతకండి అంత మాత్రాన మన మనసు మారదు. ఆయన కుమారుని మరణం చూసైనా మారుతుందని దేవుడు అలాంటి సంకల్పాన్ని ఎన్నుకున్నారండి. సరే, ఇప్పుడు ఇక్కడికి వద్దామండి. అంటే మనం నిత్యత్వంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నారో చూసామండి. ఎవరున్నారు, వాళ్ళ సంకల్పం ఏంటనేది. ఇప్పుడు ఈరోజు చాలా వాదనలు ఉన్నాయండి. తండ్రి గొప్పోడా, కుమారుడు గొప్పోడా, పరిశుద్ధాత్మ గొప్పోలా, ఆయన స్థానం అది, ఈయన స్థానం ఇది. ఆ స్థానాల్లో హెచ్చు తగ్గులు లేవండి. మళ్ళాంటోళ్ళు వాళ్ళ మధ్య కలహాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు సమాధానంగానే ఉన్నారు. ఆ దైవత్వానికి తగ్గ స్థాయిలోనే ఉన్నారండి ముగ్గురు. కానీ ఈ సంకల్పంలో భాగంగా కుమారుడు తగ్గించుకున్నాడని, పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి మనలో నివసిస్తున్నారని. అంతే తప్ప స్థాయి తక్కువ చేసి మాట్లాడకూడదండి. యేసు ప్రభు కిందకు వచ్చారు కదా, తండ్రికి మొరపెట్టుకున్నారంటే ఈయన తండ్రికి మొరపెడుతున్నాడంటే ఈయనది తక్కువ పవర్, తక్కువ శక్తి. ముగ్గురు సర్వశక్తి గల వ్యక్తులేనండి. ఎవరి స్థాయిని తగ్గించడం లేదు. ఒకరినొకరు గణపరుచుకున్నారు తప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోలేదండి. కానీ ఈరోజు అలాంటి బోధలు ఎక్కువైపోయాయండి. కుమారుడు తండ్రి గొప్ప, కుమారుడు తక్కువ స్థాయి. ఆ స్థాయిలు అస్సలు లేవండి. ఒకే స్థాయి, దైవత్వపు స్థాయి ముగ్గురిది కూడా.
దేవుడు అనే లక్షణాలకి ఏ మాత్రం తగ్గవండి మనం బైబిల్ చదివితే, ముగ్గురు క్యారెక్టర్లో కూడా. కాబట్టి దైవత్వంలో అసలు ముగ్గురు వ్యక్తులు ఎలా ఉన్నారు, దేవుడు ఒక్కరా ముగ్గురా అనే విషయాన్ని లాస్ట్లో ఆలోచిద్దామండి చెప్పుకున్న తర్వాత. రైట్ ఆన్సరే చెప్పారా, లాస్ట్లో చెప్పుకుందామని. అయితే ఇక్కడ నిత్యత్వం నుంచి కదండి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సృష్టి దగ్గరికి వద్దామండి. సృష్టి సమయంలో ఎవరు ఎలా పనిచేశారు అనేది, అంటే ఎక్కడి నుంచి బయటకు వచ్చాండి ఈ సృష్టి సమయంలో అసలు ఈ ముగ్గురు వ్యక్తులు కనపడిన సందర్భాలను ఆలోచిద్దాం ఈరోజు. సృష్టి సమయంలో అంటే మనం దేన్ని స్థిరపరచడానికంటే తండ్రి యెహోవా అయిన తండ్రి యేసుప్రభులకు రాలేదు. తండ్రి ఉన్నారు, యేసుప్రభు వచ్చారు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. దానికోసం మనం ఆధారాలు ఆలోచిద్దామండి. ఏమై ఉన్నారు, ఏకమై ఎలా ఉన్నారు అనే విషయాల్ని మనం ఆలోచిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. సృష్టి సమయంలో ఎవరు ఉన్నారు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే సృష్టి సమయంలో ఎవరున్నారండి? సృష్టిని ఎవరు చేశారండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించెను. అంటే సృష్టి సమయంలో దేవుడు ఉన్నారా లేరండి? దేవుడు ఉన్నారండి. ఇంకా ఎవరున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం మనందరికి తెలిసిందేనండి. 1-4 వచనాలు చదవండి. ఉమ్, 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 ఉమ్. 4వ వచనం వరకు చదువు. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చాలు ఒక నిమిషం ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ వాక్యం అంటే దేవుని దగ్గర వాక్యం ఉందంటే ఏముంది అక్కడ? ఈ వాక్యం ఉందా? మనం చదువుకునే వాక్యమా? మనం ఇక్కడ చదువుకుంటే ఆ విషయం అర్థం కాదండి. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరండి ఆ వాక్యం? యేసుప్రభు అండి. యేసుప్రభు. ఇప్పుడు ఆ వాక్యం అనే ప్లేస్లో యేసుప్రభు అని పెట్టి చదువుదామండి. ఆదియందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. సమస్తం ఎవరి మూలంగా కలిగే అంటండి? సృష్టింపబడింది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. అంటే కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరైనా? యేసుప్రభు అండి. సృష్టి సమయంలో యేసుప్రభు ఉన్నారా? చాలామంది 2000 సంవత్సరాల క్రితం వచ్చాడండి ఆయన. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మతం అండి మీద అంటారండి. ఎప్పుడున్నారండి యేసుప్రభు? సృష్టి సమయంలోనే. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. 3వ వచనంలో అదే ఉందండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటండి. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నారా? పరిశుద్ధాత్మ ఉన్నారనడానికి వాక్యం మనకు లేఖనం ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ ఈ చివరికి వచ్చేద్దాం మొదటికి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చాలండి, చాలు. పరిశుద్ధాత్మ అంటే అక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, అంటే పొదుగుచుండెను. సృష్టి సమయంలో పొదుగుచుండెను అంటే అల్లాడుచుండెను. సృష్టి సమయంలో పరిశుద్ధాత్మ ఉన్నారా? పరిశుద్ధాత్మ ఉన్నారా లేరండి?
అంటే ఆ సృష్టి సమయంలో మనకు దేవుడు కనపడతారండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించను. యేసు ప్రభు కలిగిందేది ఆయన లేకుండా కలగలేదు. పరిశుద్ధాత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే అంటే అక్కడ ఏమని ఉంది? దేవుని ఆత్మ అని కదా. మనం దేవుని ఆత్మ అనగానే మనం ఏమనుకుంటామండి? ఆ తండ్రి అయిన దేవుడే దేవుని కోసమేమో అనుకుంటామండి. అంటే పరిశుద్ధాత్మకి చాలా పేర్లు ఉన్నాయండి. నిత్యుడగు ఆత్మ, సత్య స్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తాత్మ. ఇక్కడ దేవుని ఆత్మ అనగానే మనం దేవుని ఆత్మ అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ కాదండి. అక్కడ పరిశుద్ధాత్మ అంటే మనకి సృష్టి చేస్తున్న సమయంలో ఆ ముగ్గురు ఉన్నారా? ముగ్గురు కనపడుతున్నాయి లేదండి ఆ క్యారెక్టర్స్. యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు మనకి ఆ విషయం క్లియర్గా కనపడుతుందండి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే తండ్రి అయిన దేవుడు యేసుప్రభులా వచ్చారు అంటారండి. అంటే ఫిలిప్పు యేసుప్రభుని ఒక క్వశ్చన్ అడుగుతారండి. యేసుప్రభు దగ్గర వీళ్ళు ఏమంటారంటే ఫిలిప్పు ఆ తండ్రి ఎలా ఉంటాడో మాకు కనపరచు అని అడిగాడండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, ఫిలిప్పు ఇన్నాళ్ళు నన్ను చూసావు, మరి తండ్రి ఎలా ఉంటాడో నీకు తెలియదా? అంటే నేను ఎలా ఉన్నానో తండ్రి అలాగే ఉంటారు అన్నారండి. ఆ మాటకి అర్థం ఏమనుకున్నారంటే తండ్రి అయిన దేవుడే యేసుప్రభులా వచ్చారేమో అనుకున్నారండి చాలామంది. అంటే తండ్రి అయిన దేవుడు యేసుప్రభులాగా వస్తే ఒక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 3:13 యేసుప్రభు బాప్తిసం పొందుతున్న సమయంలో బాప్తిసం పొందడానికి వెళ్ళారండి యేసుప్రభు వారు. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలియా నుండి యోర్దాను దగ్గరికి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారండి. అందుకు యోహాను అంటున్నారు, నేను నీ చేత బాప్తిసం పొందాలి కానీ నువ్వేటి నా చేత బాప్తిసం పొందడానికి వచ్చావన్నారండి. అయితే నీతి యావత్తు ఇలా జరగనే అన్నారండి. తర్వాత బాప్తిసం పొందుతున్నప్పుడు 16వ వచనం, యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అంటే ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన మనకు కనపడద్దండి. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడే యేసు ప్రభులా వచ్చేస్తే మరి అక్కడ ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఎవరన్నారు? అంటే యేసు ప్రభు బాప్తిసం పొందుతున్న సమయంలో తండ్రి అయిన దేవుడు మనకు కనపడుతున్నారు. అక్కడ పరలోకం నుంచి ఆయన మాట్లాడటం కనపడుతుందా? మరి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదకి వచ్చుట చూచెను. దేవుని ఆత్మని ఎక్కడ కూడా వాడబడిందండి. సృష్టి సమయంలో కూడా దేవుని ఆత్మ అల్లాడుచుండెను జలముల పైన అనే మాట. అంటే పరిశుద్ధాత్మ పావురాకారం వల్ల యేసుప్రభు మీదకి వచ్చారు. అక్కడ యేసుప్రభు బాప్తిసం పొందడం కనపడుతుంది. అదే సమయంలో తండ్రి అయిన దేవుడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నారండి. మరి ఒక వ్యక్తే యేసుప్రభులా వచ్చేస్తే, ఆ యేసుప్రభువే మరలా పరిశుద్ధాత్మలో వచ్చేస్తే ఆ ముగ్గురు మనకు అక్కడ ఎలా కనపడతారండి? అంటే యేసుప్రభు బాప్తిసం పొందుతున్న సమయంలో పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నారు, తండ్రి అయిన దేవుడు ఆయన మాటలు వినపడుతున్నాయంటే అంటే మనకి ఒక్కరిలా కనపడుతుంది అది. ముగ్గురుగా ఉన్నారండి, అక్కడ ముగ్గురుగా మనకు కనపడుతుందండి. ఆ ముగ్గురు ప్రస్తావన వినపడుతుందండి. అయితే ఇది కొత్త బోధ కాదండి. ఎంతమంది దేవుళ్ళు అని మీకు ఎవరైనా అడిగితే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ దైవత్వ లక్షణంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. సరే, ఇప్పుడు మనం సృష్టి సమయంలో ఎలా ఉన్నారో చూసామండి. యేసు ప్రభు ఏం బోధించారో చూద్దాం. ఈరోజు మనం కాదండి, యేసు ప్రభు ఏం బోధిస్తున్నారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు చదివండి.
ఉమ్, ఉమ్. శిష్యులకి ఆయన ఆరోహణం అవుతూ చెప్తున్న మాట ఏంటంటే, పరలోకం మీద భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయడి. అక్కడ ఇంకా మాట ఏంటమ్మా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి. అంటే ఇప్పుడు తండ్రి యొక్క నామంలోనే ఇవ్వచ్చు కదా, లేదా యేసుప్రభు నామంలో ఇస్తే సరిపోద్ది కదా, లేదా పరిశుద్ధాత్మ నామంలోనే ఇవ్వచ్చు కదా. యేసుప్రభు వారు ఏమన్నారండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం ఇవ్వండి అన్నారండి. అంటే యేసుప్రభు బోధ ఏంటండి, ఆ మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి తప్ప అవతారంలాగా రాలేదండి దేవుడు. చాలా సందర్భాల్లో అంటే అపోస్తుల కార్యాలు ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇవ్వండి అని ఉంటుందండి. అది పట్టుకొని చాలా మంది ఏమన్నారంటే, యేసుప్రభు నామంలోనే బాప్తిసం ఇవ్వాలన్నారండి. ఈరోజు చాలా మంది యేసుప్రభు నామంలోనే ఇవ్వాలంటున్నారండి. అంటే అది జనరల్గా చెప్పిన మాట అండి, జనరల్గా మాట్లాడిన మాట. మనం జనరల్గా కొన్ని మామూలు మాట్లాడతాం, స్పెసిఫిక్గా మాట్లాడినవి ఉంటాయి. స్పెసిఫిక్గా ఆ మాటకు అర్థం యేసుప్రభు వారు చెప్పిన మాట అండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం ఇవ్వండి. అంటే యేసుప్రభు బోధ మనం ఇప్పుడు చెప్పుకునే బోధేనండి. తర్వాత పౌలు గారి బోధ చూద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, పౌలు బోధ. అక్కడ వచనాలు వేయట్లేదు, మీరు రాసుకున్నాం. పౌలు బోధలో ఏ వచనాలు చెప్పాను, యేసుప్రభు బోధలో ఏ వచనాలు చెప్పాను, ఆ వచనాలన్నీ కూడా మీరు వేసుకోండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయంకి వద్దామండి. 12వ అధ్యాయం 4వ వచనం, 4-6 వచనాలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అన్నారండి. తర్వాత మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే అన్నారండి. తర్వాత నానా విధములైన కార్యాలు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అక్కడ రాయబడిన విషయం ఏంటండి, అక్కడ తండ్రి అయిన దేవుడు చేసే పని ఏంటో ఉంది, యేసుప్రభు చేసే పని ఏంటో ఉంది, పరిశుద్ధాత్మ చేసే పని కూడా ఉందండి. అంటే ఇప్పుడు ఒకే వ్యక్తి అలా వచ్చేస్తే ఇక్కడ ముగ్గురుగా ప్రస్తావిస్తారా పౌలు బోధలో? పౌలు ఏమన్నాడండి, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ కూడా ఒక్కడే. అంటే పౌలు బోధ కూడా ఇదేనండి. కాకుండా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. అంటే ఒక్కరి గురించే ప్రస్తావించారా పౌలు? ఆ ముగ్గురు గురించి ప్రస్తావించారా లేదండి? ప్రభు అయిన క్రీస్తు నుంచి ఏమొస్తుంది అంటండి, కృప, దేవుని నుంచి ప్రేమ, పరిశుద్ధాత్మ నుంచి సహవాసం. అంటే ఇది మనం ఆరాధన ముగింపులో వాడతారండి చాలామంది, చాలా డినామినేషన్లో కూడా వాడేవాళ్ళు ఉన్నారు. అంటే పౌలు బోధలో కూడా ఒకే వ్యక్తిగా ప్రస్తావించలేదండి. పౌలు తండ్రి అయిన దేవుడిని ప్రస్తావించారు, కుమారుని ప్రస్తావించారు, పరిశుద్ధాత్మను కూడా ప్రస్తావించారండి. తర్వాత మరొకటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే ఒక్కటే నిరీక్షణ పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే. పైన ఏమన్నారండి, ఆత్మ ఒక్కడే. తర్వాత ఇప్పుడు ప్రభువు ఒక్కడే,
విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే ఇప్పుడు దేవుడే కుమారుడా? కాదండి. ఇప్పుడు కుమారుడే పరిశుద్ధాత్మ? కాదండి. అంటే ఆ వ్యక్తిత్వంలో దేవుడు ఒక్కడే, తన కుమారుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మీయ కూడా ఒక్కడే తప్ప తండ్రి అయిన దేవుడు కుమారుడిలా రాలేదండి. పాత నిబంధన కాలంలో యెహోవాలా ఉండి, యేసుప్రభు కాలంలో యేసుప్రభులా వచ్చి ఆయన పైకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మలాగా రాలేదండి. ఈరోజు తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉన్నారండి, నిత్యత్వం నుంచి కూడాను. అది యేసుప్రభు బోధ, అది పౌలు బోధ, అది యోహాను బోధ కూడానండి. ఒకసారి చూద్దాం. ఇంకా మనకు సమయం అవుతుంది కాబట్టి బేగా ముగించుకుందాం. అంటే ఇప్పుడు పౌలు బోధలో మనం అన్నీ చూడట్లేదండి. పౌలు ఎక్కడెక్కడ ఈ ప్రస్తావించడం చూస్తే బోల్డ్ ఉంటాయండి. అంతేందుకు పరిశుద్ధాత్మ గురించి, మన ప్రార్థన గురించి చెప్తున్నప్పుడు మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. రోమపత్రికలో ఉంటుందండి. ఆత్మే తాను ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన అంటే మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అని చెప్పారండి. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆయన చేస్తున్న పని మన ప్రార్థన తండ్రికి తెలియజేయడం అండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన పని తండ్రికి తెలియజేస్తున్నప్పుడు తండ్రి వింటారండి. ఆ పక్కనే యేసుప్రభు ఉంటారండి, కుమారుడు ఏం చేస్తారండి, ఆమోదిస్తారండి. ఒకవేళ మనం అయినా ఇలా ఈ తప్పు చేశాను, పలానా పొరపాటు మరలా చెయ్యను అని మనం వేడుకున్నాం అనుకోండి, మన ప్రార్థన తీసుకెళ్లేది పరిశుద్ధాత్మను. అక్కడికి వెళ్ళిన తర్వాత అవును అగో నేను ప్రాణం పెట్టాను, నా నా బాధ, నేను పొందిన వేదన వృధా కాకూడదు, కాబట్టి మరలా ఇంకొక అవకాశం ఇద్దాం అని పక్కన యేసుప్రభు వారు చెప్తారండి. అంటే ఆ పాత్రలు మనకు కనపడుతూ ఉంటాయండి. ఒక్కరే కనపడరండి బైబిల్ అంతట్లో కూడా. అంటే మనం బైబిల్ చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఈ అవగాహన ఉండాలని చెప్తున్నాను. కాబట్టి ముగ్గురు పాత్రలు ఉన్నాయండి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, మనం అన్ని చెప్పుకోవట్లేదండి. ఓ రెండో మూడో చదువుకుంటున్నాం అంతే. ఇప్పుడు యోహాను బోధ ఏంటో చూద్దామండి. యోహాను బోధ, ప్రకటన గ్రంథం, అంటే అపోస్తులుడైన యోహాను అండి, యేసుప్రభు శిష్యుడు. ఈయన ఆఖరిగా చనిపోయిన అపోస్తుల్లో ఈయన ఒకడండి. యోహాను ఏమంటున్నారు ఈ ఈ సందర్భం కోసం? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుకుందామండి. యోహాను ఆసియాలో ఉన్నప్పుడు ఉన్న 7 సంఘాలకి శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాని నుండి. ఒక నిమిషం ఆగుదామండి. ఇక్కడ మొట్టమొదటి మాట ఏమన్నాడండి? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాని నుండి. అంటే ఎవరైనా తండ్రి అయిన దేవుడు అండి. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. అంటే భవిష్యత్తు కూడా ఆయనకు తెలిసినవాడండి. ముందు భవిష్యత్ అంటే ముందు జరగబోయేది, రాబోయేది, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఆయనండి. ఇప్పుడు మనుషులకు తెలుస్తాయండి, రేపు ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఏ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావో తెలుస్తుందా? తెలియదండి. మరి ఈరోజు చాలా మంది పాస్టర్లు చెప్పేస్తున్నారు, నీకు ఆడబిడ్డ పుడుతుందా మగబిడ్డ పుడుతుందా చెప్పేస్తున్నారు. ఒకరి హృదయంలో రహస్యాలు ఆ వ్యక్తికి తప్ప మరొక వ్యక్తికి తెలియవు. భవిష్యత్తులో జరగబోయేది ఏ వ్యక్తికి తెలియదండి. కానీ ఈరోజు అలాంటి నాటకాలు ఆడుతున్నారా? లేదండి. నిజమైన బోధలు చాలా తక్కువ శాతం ఉన్నాయండి. క్రైస్తవంలో 80% డబ్బుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఆ జనాలు మోసం చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. కాబట్టి మనం ఎప్పుడైనా ఒకటే, మనకు వాక్యం తెలిస్తేనే మనం గ్రహించగలమండి. వాక్యం తెలియకపోతే మనం అన్ని బోధలు ఒకటే, ఎవరు చెప్పినా ఒకటే. ఒక సామెత ఉంటుంది కదా, గుడ్డెద్దెళ్ళి చేల్లో పడిందంట, అలాగ ఉంటుందండి. అంటే వాళ్ళు ఏం చెప్పినా అయ్యగారు చెప్పింది కరెక్టే,
అయ్యగారికి అన్నీ తెలుసు, మనకు వాక్యం తెలీదు. మనం ఏమనుకుంటాం, అయ్యగారికి తెలుసు కదా, అయ్యగారు చెప్పారంటే కరెక్టే అనుకుంటామండి. మనకు తెలిస్తేనే అతను చెప్పేది అబద్ధమా నిజమా అర్థమవుద్దండి. ఏ ఏ కాలాల్లో ఎలా ఉంది ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు తెలియాలని. యోహాను బోధ ఏంటో చూద్దామండి. యోహాను బోధ ఏంటో అన్నారండి. ప్రకటన గ్రంథం దగ్గర ఉన్నామండి, మనం ఎక్కడికో వెళ్ళిపోం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అంటే దేవుని గురించి ప్రస్తావించారండి. తర్వాత ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ. సరే ముందుకెళ్ళని చెప్తాను. ఇంకా నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి. అంటే అక్కడ ఎవరెవరు కనపడుతున్నారండి? తండ్రి కనపడుతున్నారు, యేసుప్రభు కనపడుతున్నారు, పరిశుద్ధాత్మ ఎక్కడ కనిపించారు? అంతేనండి, 7 ఆత్మలు అనేది పరిశుద్ధాత్మేనండి. అంటే మనకి ప్రకటన గ్రంథం అలంకారిక భాషలో రాయబడిందండి. కిందటి వారం చెప్పాను ఆ సాహిత్యాలన్నీ. ఇలాంటి సాహిత్యాల్లో రాయబడిందని తెలిస్తేనే మనకు బైబిల్ అర్థమవుతుందండి. కాబట్టి బైబిల్లో అంటే ఈ ప్రకటన గ్రంథం ఎలా రాయబడిందంటే అలంకారిక భాషలో రాయబడిందండి. అందులోని కొమ్ములు ఉన్నాయి అని ఉంటాయండి. ఈ మృగంకి కొమ్ములు ఉన్నాయి అంటే ఆ కొమ్ము అంటే కొమ్ము కాదండి, అది బలాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత ఇగో కిరీటం పెట్టుకొని ఒక వ్యక్తి వస్తున్నాడు అని ఉంటుందండి. ఆ కిరీటం అంటే కిరీటం కాదు, ఆ అధికారానికి సూచనగా చెప్పబడుతుందండి. ఇప్పుడు మరి 7 ఆత్మలంటే 7 సంఖ్య కాదండి. 7 అంటే పరిపూర్ణత అని అర్థం. అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అని అర్థం అండి. ఇప్పుడు యోహాను బోధలో ఎలా ప్రస్తావించారండి? ఒక్కళ్ళనే ప్రస్తావించారా ఆయన? ముగ్గురు గురించి ఉందండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాని నుండి, 7 ఆత్మల నుండి, తర్వాత యేసుక్రీస్తు నుండి. అంటే యోహాను కూడా అదే బోధించారండి. అది చెప్తూ ఆయన ఆ తర్వాత కింద వచ్చిన వాళ్ళు అంటే అవి ఎవరికి చెప్తున్నారు అసలు? అదంతా చదివితే మనకి సమయం సరిపోదు, కానీ అక్కడ అంటే 7 సంఘాలకి కూడా రాయబడిన పత్రిక అండి. 7 సంఘాలకి యోహాను రాస్తూ ఇగో తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, 7 ఆత్మల నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నుండి నేను మీకు మీ అందరికీ రాస్తున్నాను అని తెలియజేశారండి. వాళ్ళకే రాస్తున్నారా? వాళ్ళకే రాస్తున్నారా? మనకు కూడా రాస్తున్నారండి. అంటే ఇప్పుడు అసలు తండ్రి సంకల్పం ఏంటి? అసలు సంకల్పం ఎవరిది? తండ్రిదండి. దాన్ని అమలుపరిచే వ్యక్తి ఎవరు? కుమారుడు అండి. కుమారుడు వచ్చి రక్తం కార్చాలి. మరి దాన్ని కొనసాగించే వ్యక్తి పరిశుద్ధాత్మ. ఆ క్లారిటీ మనకు ఉండాలండి. అంటే సంకల్పం తండ్రిది, దాన్ని అమలుపరిచేవారు యేసుప్రభు కుమారుడు, దాన్ని కొనసాగించేవారు పరిశుద్ధాత్మ. అంటే యేసుప్రభు ప్రాణం పెట్టాలని తండ్రి సంకల్పం, ఆయనలా మనం మారాలని. యేసుప్రభు ప్రాణం పెట్టారండి, రక్తం కార్చారండి. ఆయన రక్తంలో కరగబడి పరిశుద్ధాత్మ కొనసాగించడం అంటే మనలో ఉండి క్రీస్తు స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తారండి. అంటే పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు అనే మాట ఉంది కదండి అపొస్తలుల కార్యాల్లో. అంటే మనం బాప్తిసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆయన మనల్ని ఎలా నడిపిస్తారంటండి, క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తారంటే ఓవర్ నైట్లో మనం ఒకేసారిగా యేసుప్రభులా మారిపోలేమండి. ఇప్పుడు మనకి ఒక వ్యక్తికి 30 సంవత్సరాలు అబద్ధంతో బాగా స్నేహం ఉందండి, అబద్ధంతో బాగా ఫ్రెండ్షిప్ ఉంది. ఒక 30 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేశాడు. ఆయన బాప్తిసం పొందిన వెంటనే అబద్ధం మానేయగలడా? వెంటనే మానలేడండి. బాగా 40 సంవత్సరాలు కోపంతో స్నేహం చేశాడు ఒక వ్యక్తి. బాప్తిసం పొందిన వెంటనే ఆ కోపం పోతుందా? పోదండి. అంటే ఓవర్ నైట్లో మనం యేసుప్రభులా మారిపోలేమండి. బాప్తిసం పొందిన తర్వాత, అందుకే పొందిన వెంటనే వాళ్ళని పసిపిల్లలతో పోల్చారండి బైబిల్లో. అంటే పసిపిల్లలకి కొంత ఆహారం పెడతామండి, ఎక్కువ ఆహారం పెట్టేస్తే అరగదు వాళ్ళకి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ వాళ్ళు నడిపిస్తారండి. కొంచెం మెల్లమెల్లగా యేసుప్రభు సారూప్యంలోనికి ఆయన మనం మారడానికి ఉపయోగపడతారండి. కొన్ని సందర్భాల్లో మనం ఆ పరిశుద్ధాత్మ మాట కూడా విన్నాం. అందుకే ఆత్మను దుఃఖపరచకుడి అన్నారు.
అంటే ఆయన చెప్పినప్పుడు ఆయన మనలో ఉండి ఇది తప్పు ఇది రైట్ అని మనకి ఆలోచన కలిగించినప్పుడు మనం పర్లేదులే నేను ఇదే చేస్తానంటే ఆయన దుఃఖపరిచినట్టండి. కాబట్టి అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ బోధ కొత్త బోధ కాదండి. ప్రభు బోధించిందే, పౌలు బోధించిందే, యోహాను బోధే. మనకు సమయం కొద్దిగా ఉంది. పేతురు బోధించారు. స్టెఫను మరణం అప్పుడు కూడా మనం అది చూసి ముగించుకుందామండి. పేతురు ఏం బోధించారో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఉమ్, 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 ఉమ్. అనగా పొంతు, ఉమ్, ఉమ్, చాలు. అంటే వాళ్ళందరికీ కూడా ఈయన ఈ పత్రిక రాస్తున్నారండి. పత్రిక రాసే ముందు ఏం చెప్తున్నారు? తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారై. అంటే అక్కడ తండ్రి అయినా అనే మాట మనం అండర్లైన్ చేసుకోవాలండి, రౌండ్ చేసుకోవాలి. తర్వాత ఆ కిందన ఆత్మ వలని అది రౌండ్ చేసుకోవాలండి. మళ్ళా కిందన యేసుక్రీస్తు రక్తం వలన. అంటే పేతురు బోధ ఏంటండి? దేవుడే కుమారుడిగా వచ్చారని బోధిస్తున్నారు ఆయన. ఆ ముగ్గురు కూడా ఉన్నారని చెప్తున్నాడండి. ఆ 3 క్యారెక్టర్స్ కూడా మనకు కనపడతాయి. అది పేతురు బోధించిన బోధే. తర్వాత మనకి ఇంకా ఎక్కడ కనపడుతుందంటే స్టెఫను మరణించినప్పుడు కనపడుతుందండి. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం అదొకటి చూసుకొని ముగించుకుందామని. అపోస్తుల కార్యాలు స్టెఫను మరణం ఎక్కడ ఉంటుందండి? స్టెఫను మరణంలో యాభై 54 వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 54 వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పళ్ళు కొరికిరి. అంటే స్టెఫన్ని యేసుప్రభుని ప్రకటిస్తున్నాడని అది నచ్చక రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారండి. ఆ చంపేసే ముందు ఈ సందర్భం జరిగింది, చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే. అక్కడ ఏం కనపడుతుందండి? పరిశుద్ధాత్మ అనేది అండర్లైన్ చేసుకుందామండి. తర్వాత ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. అంటే యేసు అక్కడ ముగ్గురు గురించి మనకు కనబడుతుందా లేదండి? పరిశుద్ధాత్మతో నిండిన వాడై, తర్వాత దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి. అంటే ఇదేమైనా కొత్త బోధ అండి? ఇప్పుడు ఆ కాలాన్ని పంచుకోలేదండి. నేను ఈ కాలం ఉంటాను, నువ్వు ఈ కాలంలో ఉండు, ఈ క్రైస్తవ కాలంలో పరిశుద్ధాత్మలో ఉంటానని కాలాన్ని పంచుకోలేదండి. ఈ దైవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా అన్ని కాలాల్లోనే ఉన్నారండి. సృష్టి ముందు ఉన్నారు, సృష్టి అంతమైపోయిన భవిష్యత్తులో కూడా ఆది అంతం లేని దైవత్వంలో ఉన్న వ్యక్తులండి. సరే, ముగించుకుందామండి. అయితే ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు ముగ్గురా మనకి? అంటే ఇప్పుడు మన హైందవ మతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని ఉంటాయండి. ఇప్పుడు అది చదివినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, అరే మనకు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఉన్నారు, వీళ్ళకి కూడా ఎలా ఉన్నారేంటి? ఇప్పుడు అందులో ఉంది, మన దాంట్లో ఉండకూడదు. అలాగని వాళ్ళ దాంట్లో అలా ఉందని మన దాంట్లో ఉండకూడదా? ఏది వాస్తవం అది ఉందండి. అందులో ఉన్నంత మాత్రాన నిజం మార్చేయకూడదండి.
కాబట్టి అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడు అంటే ముగ్గురు దేవుళ్ళు కాదండి. దేవుళ్ళు ఎంతమంది అంటే మీకు ఏం చెప్పాలండి మనం? ఒక్కరే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే మనకి దేవుడు సుప్రీంగా ఉండి ఆయన సంకల్పం ఆయన సంకల్పించినట్టు మనకు కనబడుతుందండి. ఆయన సంకల్పంలో ఆయన నెరవేర్చడానికి యేసుప్రభు వారు ఉన్నారండి. అది కొనసాగించడానికి పరిశుద్ధాత్మ ఉన్నారండి. అంటే తండ్రి సుప్రీంగా కనబడతారు మనకి అక్కడ. కానీ ఆ దైవత్వంలో మరి తండ్రి గొప్పోలు వీళ్ళిద్దరూ తక్కువ స్థాయా? తక్కువ స్థాయి కాదండి. ఆ దైవత్వంలో లక్షణాల్లో ఏ ఒక్కరికి హెచ్చు తగ్గులు లేవండి. తండ్రి కుమారుడు ఏమంటారు? తండ్రి చెప్పిన సంగతులే నేను బోధిస్తున్నాను తప్ప కొత్తవేం బోధించట్లే. పరిశుద్ధాత్మ వచ్చి కూడా ఏం బోధిస్తారండి? నేను చెప్పినవే ఆయన చెప్తారు మీకు. అంటే నేనే చెప్పాను ఆయన ఇంకోటి చెప్తారు అన్నారా? వాళ్ళలోని సమాధానంగానే ఉన్నారండి. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై అంటే ఒకే వ్యక్తిత్వంలో ఉన్నారండి. వ్యక్తిత్వము అంటే లక్షణాలు, ఒకే లక్షణాలు కలిగి ఒకే దైవత్వం కలిగి ఆ దైవత్వంలో ఎవరు ఉన్నారండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి మనకి సంకల్పించిన వారిగా కనబడతారండి బైబిల్లో. అంటే దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆ దైవత్వపు లక్షణాలు అంటే దేవుడు అంటే దేవుడు అనే మాటలో ఏమున్నాయి? సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నిత్యుడు అనే మాటలు ఉన్నాయి లేదండి ఆ దేవుడు అనే మాటకు అర్థంలో. ఆ లక్షణాలన్నీ ఈ ముగ్గురులో మనకు కనబడతాయండి. కానీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నారు. ఇప్పుడు దేవుడు అనే మాట చాలాసార్లు యేసుప్రభుకి ఉపయోగించబడింది, పరిశుద్ధాత్మకి ఉపయోగించబడింది బైబిల్లో. కానీ మనకు దేవుడు అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంతే. ముగ్గురు ఆ దైవత్వంలో ఏకమై ఉన్నారండి. ఆ లక్షణాలు కూడా. అంటే మనకి ఈ అంశం ఎలాంటిదంటే మనకు ఒకసారి వినగానే మనకు అర్థం అవ్వదండి. ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం. అంటే ఇప్పుడు దైవత్వం యొక్క పరిపూర్ణత మనం ఆలోచించగలిగే స్థాయి అసలు మంది. ఆ దైవత్వాన్ని మనం ఆలోచించగలమండి అంటే మనం ఆలోచించలేం. కానీ దేవుడిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అంతవరకు మనకి ఒక అవగాహన ఉండాలండి. దైవత్వంలో ముగ్గురు ఉన్నారు, అందులో హెచ్చుతగ్గులు ఎవరికి లేవు స్థాయి విషయంలో. కానీ దేవుడు ఒక్కడే, మనకి తండ్రి అయిన దేవుడు ఒక్కరే, ఆయన కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కరే. ఇప్పుడు భార్యాభర్తల్ని ఏక శరీరం అన్నారండి. ఏక శరీరం అంటే వాళ్ళిద్దరు కదా. కానీ వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ ఉద్దేశాల్లో కానీ వాళ్ళ భవిష్యత్తులో కానీ ఏకంగా ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరూ ఏక శరీరం అన్నారండి. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరే అంటే ఏకమై ఉన్నారంటే ఆ లక్షణాల్లో దైవత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమానంగా ఉన్నారండి. అవి ఏమై ఉన్నదో మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా డౌట్లు ఉంటే అప్పుడు అడగచ్చు. కానీ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకు ఉండాల్సిన అవగాహన మనకు ఉండాలండి. కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుడే యేసుప్రభులా వచ్చారా? యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆయనే పరిశుద్ధాత్మలాగా వచ్చారా ఇప్పుడు ఈ కాలంలో? మనం ఇప్పుడు అస్సలు నమ్మం. ఎందుకు? ఇన్ని వచనాలు ఉన్నాయండి. అవే మనం చదువుకుని చాలా తక్కువ అండి. ఇంకా బోల్డ్ ఉన్నాయండి అవన్నీ మనం చెప్పుకోవాలంటే. కానీ మనం ఒక అవగాహనకు సరిపోయే వచనాలు మనం చదువుకున్నామండి. సరిపోతాయే లేదండి. కాబట్టి అంటే ఆ దైవత్వపు విషయంలో మనకు ఒక అవగాహన ఉండాలండి. ఒక అర్థం కాకపోతే కన్ఫ్యూజన్ ఏం వద్దండి, మెల్లమెల్లగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు దేవుడు ఒక్కడైనా మరలా ముగ్గురా ఇలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోవసరం లేదండి. ఆ దైవత్వంలో ముగ్గురు కూడా ఏకమై ఉన్నారండి. ఆ దైవత్వపు లక్షణాలు దేవుడు అనే మాటకి ఆ సరితూగే ఆ లక్షణాలు మాత్రం ఆ ముగ్గురులో మనకు కనబడతాయండి. అవతారాల్లాగా మనకి ప్రత్యక్షపరచుకోలేదండి. అన్ని సందర్భాల్లో ఆ ముగ్గురి యొక్క ప్రత్యక్షత మనం చూడగలం. కాబట్టి మనం ముగించుకుందామండి. ఇప్పుడు తండ్రి అయిన సంకల్పం ఎవరిది? తండ్రి అయిన దేవుందండి. అంటే మనకి అవగాహన ఉండాలండి. ఆ సంకల్పాన్ని నెరవేర్చిన వారు యేసు ప్రభువు. తండ్రి అయిన
దేవుని కుమారుడు. ఆ సంకల్పాన్ని ఇప్పుడు కొనసాగించేవారు అంటే మనకి ఆ క్రీస్తు స్వారూప్యంలో మారాలని దేవుని సంకల్పం. సంకల్పించిన దేవుడు. ఆ సంకల్పాన్ని అమలుపరచడానికి అంటే ప్రాణం పెట్టి కొరడా దెబ్బలు పడి రక్తాన్ని కార్చి ఆ శ్రమ పడిన వ్యక్తి అమలుపరిచింది ఆ సంకల్పాన్ని కుమారుడు. మరి ఆ తండ్రి అంటే యేసుప్రభులా బ్రతకాలనేది తండ్రి సంకల్పం. అలా బ్రతకాలని ఈయన అమలుపరిచాడు బలయ్యి. మరి దాన్ని కొనసాగించేవారు పరిశుద్ధాత్మ. అంటే మనలో ఉండి ఆ క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని మారుస్తారని. కాబట్టి అర్థమైందా? ఇంకా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందండి ఈ విషయంలో? అంటే అది మనకి ఇదే అని ఒక నిర్ధారణకు వచ్చేలేమండి. కానీ ఒక అవగాహన ఉండాలండి. ఆ దైవత్వంలో ముగ్గురు ఉన్నారు. మనకి దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. అంతే తప్ప ముగ్గురు దేవుళ్ళు కాదు. అలాగని ఆ దేవుడే మరలా యేసుప్రభులా వచ్చారు, ఆ యేసుప్రభువే పరిశుద్ధాత్మలోకి వచ్చారు అని కాదు. ఆ బ్యాలెన్స్ ఉండాలండి మనలో. ఆ బ్యాలెన్స్ ఉంటే మనం బైబిల్ చదివినప్పుడు మనకి ఒక అవగాహనతో మనం చదువుకోగలమండి. కాబట్టి ఈరోజు చదువుకున్న విషయాలు ఒకసారి మనం చూసుకొని వెళ్ళిపోతామండి. అంటే మనం కాలంలోనికి ఇంకా ప్రవేశించకుండా నిత్యత్వంలో ఏమైందో మనం చూసామండి. నిత్యత్వంలో ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఉన్నారు, యేసుప్రభు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. సరే, ఆ నిత్యత్వంలోని దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటి? యేసుప్రభు మరణం, క్రీస్తు లాంటి కుమారులు కావాలని. క్రీస్తు సంఘం, ఆ సంఘం ద్వారా నానా విధములైన జ్ఞానం తెలపబడుతుందని దేవుడు అప్పుడే సంకల్పించారని. అంటే సంఘం కూడా అప్పుడు సంకల్పమే. ఇప్పుడున్న సంఘం కూడా దైవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు సృష్టి సమయంలో కనపడతారు. యేసుప్రభు బోధించారు, పౌలు బోధించారు, యోహాను బోధించారు, పేతురు బోధించారు, స్తెఫను మరణంలో కూడా మనకు కనపడుతుంది. కాబట్టి ఈ రోజున్న అనేక బోధల విషయంలో మనం అంటే గాలికి కొట్టుకొని పోయే పొట్టులా ఉండొద్దు అన్నారండి బైబిల్లో. అంటే బోధ విషయంలో మళ్ళా ఇంకోటి వినగానే మేము ఎలా విన్నాం, ఇది రైటా అది రైటా అని సందేహాలు రాకూడదండి. బైబిల్లో ఎలా ఉంది, బైబిల్లో ఏది ఉంటే అదే రైటు.